యూత్ మీటింగ్ పెట్టినా కానీ అసలు ఎవరు రావటం లేదు. యవనస్తులు అసలు ఇంత అశ్రద్ధగా ఉన్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు లోకేష్కి ఏమైందో వెళ్ళి దర్శించి రావాలి. అయ్యా లోకేష్, అయ్యా లోకేష్ ఆగయ్యా. అయ్యా లోకేష్ నీతో మాట్లాడాలయ్యా. చెప్పు పాస్టర్ అన్న, ఎందుకు ఇలా వచ్చా? అయ్యా లోకేష్ వందనాలయ్యా, ఈ వారం అసలు చర్చికే రాలేదేంటయ్యా? వందనాలన్నా, ఏం చెప్పమంటావు? ఏడన్నా అసలు నాకు ఈ గేదెల పనులు పొలం పనులే సరిపోతుంది. అయినా పాస్టర్ అన్న, ఆదివారం ఎక్కువ పనులు వస్తున్నాయి అన్న. ఆదివారం అస్సలు కుదరతలే నాకు. ఆదివారం అక్కడ మంగళవారం పెడితే చర్చి ఎట్టుండిద్ది అంటావు? అయ్యా లోకేష్ అలా మాట్లాడకూడదయ్యా. దేవుడు మనకు ఒక నియమాన్ని ఇచ్చాడు, క్రమాన్ని ఇచ్చాడయ్యా, అలా పాటించాలయ్యా మనము. సర్లే పాస్టర్ అన్న, బాధపడబాకు, వచ్చే ఆదివారం నుంచి వస్తాలే. అయ్యా చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషంగా ఉంది, చాలా వందనాలయ్యా. సరే వెళ్ళండి అయ్యా, నాకు చాలా పనులు ఉన్నాయి, బిజీగా ఉన్నాను అసలే. అయ్యా దేవా, మీరందరూ నువ్వే మార్చాలయ్యా. The next day. అబ్బో 7 అయిపోయిందిగా. ఏంటి ఈరోజు పనికి ఎవరు వెళ్ళాలన్నాక? సర్లే, నేను పనికన్నా వెళ్ళాంగా, డబ్బులన్నా తెచ్చుకుంటే పోయిద్ది. సేటు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటే పోద్ది. అబ్బో బండి మళ్ళీ రిపేర్కి వచ్చినట్టుందిగా. మళ్ళీ మెకానిక్ కూడా ఎంత అడుగుతాడు. ఈ మెకానిక్ అన్న నెంబర్ ఏది? హలో అన్నా, షెడ్ తీసావన్నా? ఇలా తీలేదా అన్న? ఒక బండి కొంచెం స్టార్ట్ అవ్వట్లేదు అన్న, ఇంటికన్నా తీసుకొస్తా చూడన్నా. సరే అన్న, తీసుకొస్తా అన్న. చిత్రాన్న ఎరా లోకేష్, ఏమైంది బండికి? ఏమో అన్న, స్టార్ట్ అవ్వట్లేదు. చూడన్న కొంచెం. సరే ఉండు, రెంచిలు తీసుకొస్తా. అలాగే అన్న. లోకేష్, మిడిల్ స్టాండ్ అయ్యి బండి. రే ఏందిరా, ఏడమోనిచ్చా బండిని? మన చేలోకి వేసుకెళ్ళా అన్న. పెద్ద ట్రబుల్ ఇచ్చిందిగా, అయ్యిద్ది, పెద్ద ప్రాబ్లమే. ఏమైందన్నా? ఇప్పుడల్లా అవదో, 2 రోజులు పట్టిద్ది అన్న. చూడన్న, పనులు ఉన్నాయి అన్న అసలే. అయ్యా లోకేష్, బండి మాత్రం బాగానే ట్రబుల్ ఇచ్చింది. వెనకాల టైర్ బ్రేక్ పట్టేసింది, ఎదురు టైర్ అసలు తిరగని కూడా తిరగట్లేదు, గాలి లేదు, సెల్ఫ్ లేదు, సెల్ఫ్ పని చేయట్లా, ఇంజిన్ ఆయిల్ మార్చాలి, క్లచ్ బ్రేక్లు పని చేయట్లేదు, బ్రేక్ ఏమో పట్టేస్తుంది, లైట్లు కూడా ఎలగట్లా. మరి చూసుకో, 2-3 వేలు దాకా అయిద్ది. మరి సర్ది నాకు ఫోన్ చేయి. అబ్బా అన్న, ఒక 1000 రూపాయలు సెట్ చేయన్న, ఎట్టగొట్ట చూసి. డబ్బులు కూడా బాగా టైట్ గా ఉన్నాయి అన్న. తమ్ముడు, ఇది సైకిల్ కాదు, ఇది బండి. 1000 రూపాయలు అయితే నేను సెట్ చేయగలను, మళ్ళీ సగం దూరం వెళ్ళి ఆగిపోయి మళ్ళీ నా దగ్గరికి వస్తే మరి నేనేం చేయలేనన్నా. సరే కానీ అన్న, ఎంత అయితే అంత. ఎప్పుడు రమ్మంటా మరి? సరే తమ్ముడు, సాయంత్రం 3000 తీసుకునిరా, చేసి నీకు బండి ఎట్టుందో అటు పెడతా. అయ్యా సేట్ ఉన్నాడా? అయ్యా దండాలయ్యా సెట్ గారు. ఎవడరా నువ్వు? అయ్యా నేనయ్యా లోకేష్ అని. నేను ఆదివారం పనికొచ్చాను అయ్యా, కూలి డబ్బుల కోసం వచ్చానయ్యా. డబ్బులు చాలా అవసరం ఉన్నాయి అయ్యా. పైసలు ఎవరికి అవసరం ఉండవురా? చాలా అవసరం ఉంది అయ్యా, నా కూలి డబ్బులే అయ్యా, ఇవ్వండి అయ్యా. నోరు లెగుతుందారా కుల్లా కొడక? అయ్యా ఇది అన్యాయం అయ్యా, డబ్బుల కోసం వస్తే కొడుతున్నారు. పోరా నుంచి పో. అయ్యో, నాకు తగిన చేష్ట జరిగింది. నేను సాయంత్రం పాస్టర్లు వస్తే ఆయన ఎదిరించాను, ఎద్దేవిగా మాట్లాడాను.
పైగా దేవుని విశ్రాంతి దినం రోజున అనేక పనులు పెట్టుకున్నాను, ఒక్కటి కూడా సఫలం కాలేదు. మళ్ళీ దానికి తోడుగా కష్టానికి దగ్గర ఫలితం కూడా లేదు. ఛీ! అయ్యా దేవా, నన్ను క్షమించయ్యా, నాకు నువ్వే సహాయం చెయ్యయ్యా. మళ్ళీ మందిరానికి మామూలుగా వచ్చేస్తాను అయ్యా. నీకు దూరంగా ఉండి నేనేమి సాధించలేనయ్యా. ఈ దీనిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. మీరే నాకు సహాయం చేయాలని నేను అడుగుతున్నానయ్యా. నా మర్ర విని నాకు సహాయం చెయ్యయ్యా. ఆమేన్. హలో, ఎవరు? సేటు గారు మీరే అండి? మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటండి? డబ్బులు పంపిస్తున్నారా? మీకు చాలా థ్యాంక్స్ అండి. మంచిదండి. దేవా, నీకు వందనాలయ్యా. ఇంకెప్పుడు తప్పుడు త్రోవలో నేను నడుచుకునయ్యా. హలో పాస్టర్ అన్న, ఎక్కడున్నారన్నా? వందనాలన్నా. ఎక్కడే ఉంటారండి అన్న, కొంచెం మాట్లాడాలి. అయ్యా లోకేష్, అయ్యా లోకేష్, అయ్యా లోకేష్. అన్న వందనాలన్నా. రెండన్నా. వందనాలు వందనాలు లోకేష్. కూర్చోండి అన్న. అన్నా, నేను నువ్వు ఇంటికి వస్తే సరిగ్గా మాట్లాడేదన్నా, నన్ను క్షమించన్నా. ఏమైంది లోకేష్? అన్న, మందిరం ఎగ్గొట్టి నేను ఎన్నో వ్యర్థమైన పనులు పెట్టుకున్నా అన్న, కానీ వాటి వల్ల ఏం ప్రయోజనం లేదని నాకు తెలిసిందన్నా. ఇంటికి వస్తే నేను లెక్క కూడా చేయలేదన్నా. నన్ను క్షమించన్నా, నా కోసం ప్రార్థన చేయవా? రోజు నీ కోసం ప్రార్థన చేస్తాను లోకేష్. నీ కోసం ప్రార్థన మోకరించు లోకేష్. ప్రభువా, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ బిడ్డ హృదయాన్ని మీరు మార్చినందుకు నీకే వందనాలయ్యా. ఈ బిడ్డ హృదయాన్ని మార్చినందుకు నీకే వందనాలయ్యా. ఈ బిడ్డని నీ చేతులకు అప్పు చెప్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలయ్యా.